సంకటహర చతుర్థి మార్గశిరమాస వ్రతకథ. శ్రీ మహాగణపతయే నమః. పార్వతీదేవి గణపతి మార్గశిరమాసమున శ్రీ సంకష్టహర చతుర్థి వ్రత విశేషములెట్టివో వివరింపుము అని అడుగగా, గణపతి, అమ్మ పార్వతీదేవి, మార్గశిరమాసమున నన్ను గజాననుడుగా భావించి పూజింపవలెను. ఆనాడు మోదకములతో అంటే కుడుములతో హోమము చేయవలెను. ఇట్లు చేసినచో శత్రువులెల్లరూ తన ఆజ్ఞకు లోబడియుందురు. ఇందులకు గల పూర్వ వృత్తాంతమును తెల్పెదను వినుము. పూర్వము త్రేతాయుగమున దశరథుడను చక్రవర్తి కలడు. అతనొక బ్రహ్మచారిని నీటనున్న ఏనుగుగా భ్రమించి బాణముతో కొట్టగా అతను మృతి నొందెను. అతని తల్లిదండ్రులు మిక్కిలి వృద్ధులు, గ్రుడ్డివారు కనుక పుత్రశోకమును భరించలేక కోపించిన వారే, నీవు పుత్రశోకమున మరణింతువుగాక అని దశరథుని శపించిరి. పిదప దైవ ప్రేరణచే దశరథుడు పుత్రకామేష్టి చేసెను. అందువలన సంతసించిన శ్రీ మహావిష్ణువు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులుగా అతనికి సంతానమై అవతరించెను. శ్రీరాముడు లక్ష్మీరూపిణియగు సీతను పెండ్లాడెను. కైకవరములు కారణముగా పితృవాక్య పరిపాలనార్థమై సీతాలక్ష్మణ సమేతుడై రాముడు అరణ్యములకు వెళ్ళెను. లోక విద్రావణుడగు రావణుడు రామలక్ష్మణులను వంచించి సీతను అపహరించి లంకలో దాచియుంచెను. రాముడు లక్ష్మణుడు సీతకై వెదుగుచుండా మార్గమధ్యమున సుగ్రీవునితో సఖ్యమేర్పడెను. హనుమదాదులు సుగ్రీవాజ్ఞపై సీతాన్వేషణార్థము దక్షిణ దిక్కునకేగిరి. సంపాతి వలన లంకా రావణుల వృత్తాంతము నిరింగిరి. హనుమంతుడు మహాబలుడు వాయునందనుడు కనుక సముద్రమును లంఘించి లంకను చేరి సీతను చూచి రాగలడు. ఇతరులకు ఈ కార్యము దుస్సాధ్యము అని చెప్పి సంపాతి హనుమంతునితో, వాయునందన, శ్రీరామదూత, సర్వ కష్టములను తొలగించి కార్యసిద్ధి నొందించునట్టి శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతము గలదు. నీవు భక్తి శ్రద్ధలతో ఆ వ్రతమును ఆచరించుతవేని సముద్రోల్లంఘనము, సీతాదర్శనము, రాక్షస బాధ నివృత్తి కలిగి క్షేమము నొందగలవు అని వివరించెను. బుద్ధిమతాంవరిష్ఠుడగు హనుమంతుడు సంపాతి సూచన ప్రకారము గణపతి సాక్షాత్కారము నొంది ఆ స్వామి అనుగ్రహము నిర్విఘ్నముగా శ్రీరామ కార్యమును శీఘ్రముగా నెరవేర్చెను అని చెప్పెను. ఇట్లు శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాదాత్మకమైన శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతము మార్గశిర మాస కథ సమాప్తం. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు. శుభం భువతు. ఓం శాంతి శాంతి శాంతి.